బాస్లోకి అడుగు పెట్టాడు కదా రామ్ చరణ్, ఎలా అనిపిస్తుంది? ఇవాళ సూపర్ బ్రో, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇవాళ కంపెనీ కూడా లీవ్ పెట్టి ఇవాళ వచ్చాను. నిఖిల్ చేతిలో కప్పు పెడతాడని ఎదురు చూస్తున్నా వైకోల్ నుంచి. బట్ ఎలాగవుతుందో తెలీదు. కంపల్సరీ నిఖిల్ విన్ అవుతాడు నా ప్రకారంగా అయితే. బట్ ఎలా ఉంటుందో తెలీదు. నిఖిల్కి రామ్ చరణ్ కప్పిస్తుంటే ఎలా ఉంటుంది? ఇంకా అది ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా ఆనందంగా ఉంటుంది నిఖిల్ ఫ్యాన్స్కి అయితే ఎస్పెషల్లీ. కంపల్సరీ అది జరుగుతుంది అనుకుంటున్నా. బట్ ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకు నిఖిల్ గౌతమ్ గెలుస్తారంటున్నారు కదా? నిఖిల్ గౌతమ్ గెలుస్తారంటున్నారు కదా? ఏ బ్రో, ఎవరికి అది అనిపిస్తుంది, నాకైతే ఇది అనిపిస్తుంది. బట్ ఎవరు తప్పు అనకూడదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎలా అనిపిస్తుంది అంటే నిఖిల్ ఆట ఎలా అనిపిస్తుంది మీకు? నిఖిల్ ఆట నాకు తెలిసి బిగ్ బాస్ 8లో తోపు అంతే. టాస్క్లు కింగు, బిగ్ బాస్ బాస అంతే, ఇంకేం లేదు. ఓకే. అండ్ రామ్ చరణ్ నిఖిల్ పక్క పక్కనే ఉంటే ఎలా అనిపిస్తుంది అన్న మీకు? రామ్ చరణ్ పక్కన నేను ఉన్నట్టు అనుకుంటా. అంతకు మించి ఏమో అనుకోలేను. బట్ నిఖిల్ గెలిస్తే ఐఎమ్ ప్రౌడ్. ఎందుకు నిఖిల్ పైన అంత అభిమానం ఎందుకన్నా? అభిమానం అంటే 1 man షో బ్రో. నాకు తెలిసి ఈ సీజను 5 weeks అయితే 1 man షో. తర్వాత గౌతమ్ వచ్చినప్పుడు కొంచెం అయ్యింది టఫ్. బట్ అంతకీ వీళ్ళు ఎంతమంది ఉన్నా ఎవ్వరున్నా గేమ్ మాత్రం ఇచ్చి పడేశాడు ఈ సంవత్సరం. ఎంటర్టైన్మెంట్ సరిగ్గా వెళ్ళేది అంటున్నారు కదా? ఎక్కడ వచ్చింది అవకాశం రాలేదు కదా. అవకాశం క్రియేట్ చేయాలా, బట్ అతను తప్పు కాదు. అదే అతను చెయ్యాలా, చేయలేదు. బట్ అతను అన్నీ చేసిండు. డ్యాన్సింగ్ స్కిల్స్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ డ్యాన్సింగ్ అయితే. డ్యాన్సింగ్ అనేది బిహేవియర్ ప్రకారంగా ఏదైనా సూపర్ బ్రో అంతే.